ఈ హర్ష్ కుమార్ కి సంబంధించిన ఒక ఆడియో లీక్ ఈ రోజున మీ ముందు పెట్టబోతున్నాను. అన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చేది. ఏమంటే ఆడియో కాల్ అండి. ఈ ఆడియో కాల్ వినిపిద్దాం నేను అనుకోలేదండి ఎప్పుడు, ఎందుకంటే నాకు నచ్చదు అలాగా. ఇది వాళ్ళ అబ్బాయి నాతోటి మాట్లాడిన ఆడియో కాల్ అండి. ఆడియో కాల్ అంతా కూడా వినిపించట్లేదు నేను, ఎందుకంటే ఎథిక్స్ కాదు నాకు తెలుసు. కానీ ఇంక ఇతను ఇలా వదిలేస్తే దీన్ని ఇంకా జనాన్ని క్రిస్టియన్స్ నమ్మించి ఎస్సీలు నమ్మించి దీన్ని మొత్తం పెంట చేసి హిందువులు లేకపోతే క్రిస్టియన్స్ హిందువులు దళితులు కొట్టుకునేలా తీసుకొచ్చేస్తాడేమో అని భయంతో ఇతన్ని ఎవరెవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఏమన్నా కొద్ది మంది అన్న కాస్త బుద్ధి తెచ్చుకుంటారని నేను ఇది బయట తీసుకురావడం జరుగుతుందండి. ఈ 28వ తారీఖు నేను ఏం చేశానంటే, ఆయన చనిపోయాడు, పోస్ట్ మార్టం అయిపోయింది, ఖననం కూడా అయిపోయింది, ఇంకా ఇది యాక్సిడెంట్ అనడానికి ఆధారాలు ఎందుకు రిలీజ్ చేయలేదని 28వ తారీఖు నేను కొవ్వూరు సిట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను, డిఎస్పీ గారి దగ్గర. వీళ్ళు గట్టిగా మాట్లాడాను పోలీసుల్ని. ఎప్పుడు దాకా ఎందుకు రిలీజ్ చేయకపోవాలి, ఎందుకు మీరు డబుల్గా మాట్లాడుతున్నారు అది అని చాలా గట్టిగా, ఎందుకంటే బురద నేస్తున్నారు మమ్మల్ని పట్టుకుని. కరెక్ట్గా ఈ రోజు నాకు హర్ష్ కుమార్ గారు అబ్బాయి ఫోన్ చేశాడు. అసలు ఈయనింది చేశాడబ్బా అనుకున్నాను ఫస్ట్. అయితే దీని గురించి మాట్లాడతాను, నేను యాక్సిడెంట్ అని చెప్తుంటే నమ్మట్లేదు. పోను వేళ హత్య అంటారా, హత్య అయితే వీళ్ళకి తెలుస్తుంది కదా, హర్ష్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళకి తెలుస్తుంది కదా, సరే మా వాళ్ళకి చెప్పొచ్చు, వీళ్ళకి చూపించవచ్చు, ఆయన ఏం మాట్లాడాడనే ఉద్దేశంతో మాత్రమే రికార్డ్ చేసి, నేను మామూలుగా రికార్డ్ చేయను. అది ఒకవేళ మా మహాసేనలు ఉన్నారు వాళ్ళు కూడా నన్ను అనుమానిస్తున్నారు, నేను కూడా ఏదో పార్టీ కోసం లేకపోతే పార్టీ పదవుల కోసం నేను చేస్తున్నాను అనుకుంటున్నారు, వాళ్ళకన్నా ఇగో రే బాబు ఇదిగోరా హర్ష్ కుమార్ గారు అబ్బాయి కూడా చెప్పాడు అనేది మనం వాళ్ళకి చూపించవచ్చు అనే ఉద్దేశంతో రికార్డ్ చేశాను నేను. ఆ రికార్డ్ చేసిన ఆడియో ఇది. శ్రీరాజ్ గారి నెంబర్ అండి, ఏమనుకోకండి శ్రీరాజ్ గారు, మనం ఆ రోజు ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఒక జాతిని అలాగే ఒక కులాన్ని ఒక గవర్నమెంట్కి యాంటీ అవ్వకుండా కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఈ జాతికి కులానికి ఈ గవర్నమెంట్ బ్యాడ్ చేసేస్తున్నారు, ఆ గవర్నమెంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా, రెండు బాధ్యతలు నా మీద ఉన్నాయి. కాబట్టి మొన్న మీ నాన్నగారు కూడా ఏమన్నా ఆధారాలు ఉంటే బయటపెట్టండి అని ఆయన ప్రెస్ మీట్లో ఆయన నాకు పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి నేను ఇది కాస్త అంటే ఒక 1.5 minute పెడతాను అంతే బయట. ఇది మీకు ఈ ఆధారం ఏంటంటే శ్రీరాజ్ గారు ఇక 3 మిస్డ్ కాల్స్ ఇప్పుడు ఇదిగో చూడండి, ఇక్కడ 28 మార్చ్ ఇక్కడ ఉంది చూడండి రికార్డింగ్, ఇదే రికార్డ్ చేశాను. ఇది ఎంతసేపు రికార్డ్ చేశాను, ఇది ఎంతసేపు అంటే రికార్డ్ అయింది అవుట్ గోయింగ్ కాల్ అంటే ఆయన నాకు మిస్డ్ కాల్ ఉంటే నేను మళ్ళీ తిరిగి చేశాను 6 నిమిషాల 2 సెకండ్లు, మార్చి 28. ఇది కనిపిస్తుంది కదండి. లేదు రాజేష్ చెప్పింది ఇది కరెక్ట్ కాదు, నాకు మొత్తం తినిపించాలి, నాకు ఫుల్ ఆధారం కావాలంటే మొత్తం రిలీజ్ చేస్తాను వాళ్ళు ఒప్పుకుంటే. హర్ష్ ఇంకా చాలా మాట్లాడాడు ఆయన, అవన్నీ బయటపెట్టడం భావ్యం కాదు. కాబట్టి ఆయన ఇప్పుడు హర్ష్ కుమార్ గారు ఏదైతే ఇంటర్నేషనల్గా గవర్నమెంట్ని ఇటు కులాన్ని మతాన్ని బ్యాడ్ చేస్తున్నాడో దాని వరకు మాత్రం బయటపెడతానండి. ఏమనుకోకండి సార్, రండి మీకు వినిపిస్తాను రండి. నిన్న డాడీకి మన డాక్టర్స్ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఖచ్చితంగా ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి కుమార్ గారు, జరిగింది యాక్సిడెంట్, అదైతే మటుకు అన్కండిషనల్ ఫ్యాక్ట్, అతనైతే పడిపోయాడు, కానీ ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి అంటే బహుశా ఎక్కడైనా హైదరాబాద్ శివార్లో కానీ విజయవాడలో కానీ కొట్టారండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇది మార్చి 28 మాట్లాడింది నాతో. మార్చి 28 నేను ఏమంటాడంటే ఇది జరిగింది యాక్సిడెంటే, అన్కండిషనల్ ఫ్యాక్ట్. ఎవరు చెప్పారట, వాళ్ళ డాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు చెప్పారట, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాడట, కన్ఫర్మ్ చేశారట ఇది యాక్సిడెంటే, అన్కండిషనల్ ఫ్యాక్ట్. అయితే దీనికన్నా ముందే ఆయన దగ్గర దెబ్బలు ఉన్నాయి, అంటే ఈ యాక్సిడెంట్లో పడిపోయి చనిపోయినప్పుడు కన్నా ముందే ఆయన మీద దెబ్బలు ఉన్నాయి 28న. అప్పుడు మనకు తెలియదు ఈయన ఇంకా కేసర దగ్గర పడిపోయాడు, చిల్లకల దగ్గర పడిపోయాడు మనకు తెలియదు. కానీ ఆ రోజే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు చెప్పారు అన్నమాట. అయ్యా నిన్న డాడీకి మన డాక్టర్స్ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఖచ్చితంగా ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి కుమార్ గారు, జరిగింది యాక్సిడెంట్, అదైతే మటుకు అన్కండిషనల్ ఫ్యాక్ట్, అతనైతే పడిపోయాడు, కానీ ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి అంటే బహుశా ఎక్కడైనా హైదరాబాద్ శివార్లో కానీ విజయవాడలో కానీ కొట్టారండి. హైదరాబాద్ శివార్లో కానీ లేకపోతే విజయవాడ దగ్గర కానీ కొట్టారేమో, అంతకుముందు కొట్టారేమో, అంటే మరి ఆ కొట్టుకుని గాయాలు అయ్యి ఉన్నాయి కదా, కొట్టారేమో అంటే అప్పుడు ఆయన డౌట్, జెన్యూన్ డౌట్ అది. ఆ రోజు క్లోజ్ అయిపోయింది. నేను ఆ రోజు ఎప్పుడైతే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇది హత్య మాకు అనుమానం ఉందని మాట్లాడాను, ఈయన వెంటనే నాకు చేసి రాజుగారు ఇది హత్య కాదు ఇది యాక్సిడెంటే, కాబట్టి మనం పోలీసులు లేకపోతే మరొకరు మీరు ఇంకెవరిని ఏమనకండి అనే ఉద్దేశంతో ఫ్రెండ్లీగా చెప్పండి ఆతుడు ఆయన. అప్పుడు ఆయన కూడా జెన్యూన్ ఉన్నాడు. హర్ష్ కుమార్ గారు మొత్తం టోటల్ చేంజ్ చేసాడండి. పోస్ట్ మార్టం చేశారు, దాని ముగ్గురు క్రిస్టియన్స్, అదొకటి మీరు కడుపులో పెట్టుకోండి. మనోళ్ళు డాక్టర్లు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ముగ్గురు క్రిస్టియన్స్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే మరి క్రిస్టియన్స్ పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు కూడా అమ్ముడిపోతారా, వాళ్ళు కూడా అమ్ముడిపోయారా? వాళ్ళల్లో ఒకటి మేము అన్ని రికార్డెడ్ గా ఉన్నాయి మా దగ్గర, వాయిస్ రికార్డింగ్ అన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద చాలా బాధ్యత ఉందండి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్కడో దగ్గర
ఆయన వీడియోస్ కానీ మీరు కానీ ఓపెన్ చేసి ప్రూవ్ చేయగలిగితే మేము అందరం మీ వైపే ఉంటాం. కానీ అది ప్రూవ్ ఆయన ఏమడిగాడండి? హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా అంతకుముందు ఏమన్నా వీడియోలు ఓపెన్ చేసి ఆయన అక్కడ పడిపోయినట్టు కానీ లేకపోతే ఇంకటి ఏమన్నా కారణాలు కానీ రిలీజ్ చేయగలిగితే మేము అందరం మీతోనే ఉంటామని చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాడు. వాళ్ళ అబ్బాయి ఆయన పక్కనే ఉంటాడు. మరి అది పోలీసులు అందరూ రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేశారు. ఆయన వైన్ షాప్కి వెళ్ళింది రిలీజ్ చేశారు. ఆయన పడిపోయింది రిలీజ్ చేశారు. ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో 26వ తారీఖున 27వ తారీఖున ఏమైతే చెప్పారో తర్వాత దానికి సంబంధించిన ఆధారాలన్నీ బయటపెట్టారు. ప్రూవ్ చేయలేని పరిస్థితుల్లో మాత్రం మేము అందరం బాధపడాల్సి వస్తుంది, మీరు బాధపడాల్సి వస్తుంది. మీరు ఇన్వాల్వ్ అవ్వండి, దీంట్లో న్యాయం చేయండి, నాలుగు వదిలేదు దీన్ని. కొన్ని ఇది అన్నా చంద్రబాబు నాయుడు గారు చేయించారా లేకపోతే లోకేష్ గారు చేయించారా? వాళ్ళకి ఏం అవసరం లేదు కదా. చూడండి ఎంత ఎంత ఉందాగా మాట్లాడాడు. ఇప్పుడు ఇది గాలి కుదిలేదండి, ఇన్వెస్టిగేషన్ చేయమనండి. ఎప్పుడు 28ని మార్చి 28ని మాట్లాడాడు అంటే అప్పటికి ఇంకా ఎంత సిట్ వేస్తారని లేకపోతే ఇంత పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుందని ఆయన ఊహించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పండి, ఒకవేళ ఏమన్నా ఇందులో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని చంపిస్తారు వాళ్ళకేం అవసరం అండి అని హర్ష కుమార్ గారు పెద్దపై చెప్తున్నాడు. కానీ హర్ష కుమార్ గారు ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని చంపేశారని చెప్తున్నాడు. మరి ఎవరి మాట నమ్మాలి? ఏమంటే నేను ఎదురుగా చెప్పేస్తున్నాను కదా, 100% 100% ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాన్నగారికి ఫోన్ చేసి ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో ఆయన ఫోన్ చేసి 100% ఇది ఆయన ఒంటి మీద దెబ్బలు ఉన్నాయండి, అనుమానాస్పదంగా ఉన్నాయి, అతను ఎవరో కొట్టారు, దాంతోనే అఫ్ కోర్స్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్, ఇదంతా తమకులో అఫ్ కోర్స్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు చెప్పారండి? మార్చి 28 చెప్పాడు ఆయన. నేనే బయటపెట్టలేదు ఇప్పుడు దాకా, నాకే అది అది కన్ఫర్మ్ అవ్వలేదు. అబ్బాయి ఆయన తాగడు కదా, ఆయన తాగాడు అంటారు ఏంటి? ఈయన హర్ష్ కుమార్ గారు అబ్బాయి కూడా తాగాడు అంటారు ఏంటి? అది పోస్ట్ మార్టంలో కనపడేమో రోమరేమో, అది రోమరేమో అనుకున్నాను. ఎప్పుడు 30వ తారీఖున ఎప్పుడో ఆ టానిక్ వైన్స్లోది ఆ ఫుటేజ్ వచ్చేదాకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేనే మాట్లాడలేదు దాని గురించి. ఈయన 28వ తారీఖున చెప్పాడు డ్రంక్ అండ్ డ్రైవ్. అది అఫ్ కోర్స్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్, ఇదంతా తమకులో ఇదేదో ఉందంట. కానీ 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 ఆ దెబ్బలు కూడా ఉన్నాయి కదా, ఎవడో కొడిగోళ్ళకో పెద్దదాగి వచ్చినట్టు ఉన్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ దెబ్బలు కూడా ఉన్నాయి. ఎవరో ఆయన కొట్టేశారు, ఎక్కడో ఓ పెగ్గు దాగి వచ్చేసాడు. అదే ఆయన మాట్లాడిన మాట. అక్కడ దాకా ఇచ్చాను బయటికి. ఇందులో మధ్యలో నేను అవునండి ఆయన తాగడండి, ఆయన తాగినట్టు నాకే కనపడలేదండి, నేను మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కానీ ఈ ఎడిట్ చేయించాను ఎందుకంటే లెంత్ పెరిగిపోతుందని. కానీ ఆ 6 నిమిషాల 2 సెకండ్ల ఆ వాయిస్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయమని కనుక హర్ష్ కుమార్ గారు లేకపోతే వాళ్ళ అబ్బాయి గారు కనుక పర్మిషన్ ఇస్తే నేను అఫీషియల్గా మీడియాకి రిలీజ్ చేస్తాను, నా ఫోన్ కూడా ఇచ్చేస్తాను. నా ఫోన్లో రికార్డ్ చేసిందే ఆ కాల్ లాగ్ నుంచి నేను అది వినిపిస్తాను. పక్కా ఎవిడెన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్ అని కన్ఫర్మ్ చేశాడు ఆయన. అంతకన్నా ముందు ఎక్కడో పడిపోయాడు, దెబ్బలు అదే ఎవరో కొట్టాడు అనుకున్నాడు, అప్పటికి దెబ్బలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏం సంబంధం లేదండి అని కూడా చెప్పాడు ఆయన. 3 డాక్టర్లు కూడా క్రిస్టియన్ డాక్టర్లు అండి, వాళ్ళే కన్ఫర్మ్ చేశారండి మాకు. కానీ 28వ తారీఖున ఎలా చెప్పేస్తాడండి ఆయన? ఇప్పుడు తాగడం లేదనేది మనకు 30 దాకా తెలీదు, లేదా ఆయన అంతకుముందే పడిపోయాడు చింతన దెబ్బలు ఉన్నాయనే విషయం మనకు 1వ తారీఖు ఏప్రిల్ 1, 2, 3 ఆ తారీఖుల దాకా తెలీదు. మరి ఆ రోజు హర్ష్ కుమార్ గారు అబ్బాయి తెలిసిందంటే హర్ష్ కుమార్ గారు తెలియకుండా ఉందా? ఆ రోజు డాక్టర్లు అది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేశాక, అది డ్రంక్ అండ్ డ్రైవ్ అని కన్ఫర్మ్ చేశాక ఈ రోజు యాక్టింగ్ ఈ డ్రామాలు ఏంటి? మళ్ళీ ఈ డ్రామాలు మీరు చేస్తున్నది కాకుండా మీరు ఒక కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకునే నాయకుల్లో మాట్లాడుతూ మీరు గవర్నమెంట్కి ఏంటి చేస్తున్నారు? మేమేమో ఈ వర్గాల్ని గవర్నమెంట్కి కలపాలి, గవర్నమెంట్కి ఎలాగైనా అనుసంధానం చేయాలి అని చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉంటామా? మీరేమో ఎప్పటికప్పుడు చెడగొడుతూ ఉంటారా? ఏం పద్ధతి అండి ఇది?